హలో గైస్, ఈరోజు వీడియోలో మనం జెరై సెన్సి హోకాగే పొజిషన్ ని రిజెక్ట్ చేయడానికి గల రియల్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. నరుటోలో మనం చూసాం కదా, జెరై సెన్సి లాంటి స్ట్రాంగ్ వైజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ షినోబికి హోకాగే పొజిషన్ దొరకలేదు అంటే చాలా మంది సర్ప్రైజ్ అయిపోతారు. థర్డ్ హోకాగే హెరిజన్ సారతోపి తర్వాత విలేజ్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి అని అందరూ అనుకుంటారు. అందరి ముందు ఫస్ట్ ఆప్షన్ జెరై సెన్సిని, కానీ జెరై సెన్సి మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడు. జెరై సెన్సికి ముందే తెలుసు హోకాగే అంటే డిఫికల్ట్ పొజిషన్, రెస్పాన్సిబిలిటీ, సాక్రిఫైస్ అండ్ కామ్ లీడర్షిప్ అయితే కావాలి. జెరై సెన్సి తన జర్నీలో చాలా హార్డ్ బ్రేక్స్ అయితే ఫేస్ చేశాడు. తన ఫ్రెండ్ అయిన ఒరిచిమోరిని కరెక్ట్ డైరెక్షన్ లో నడిపించలేకపోయినా అనే గిల్ట్, సొనాడేతో ఉండే ఎమోషనల్ పెయిన్ అండ్ ఎస్పెషల్లీ జెరై సెన్సి ఎక్కువ రీసెర్చ్ మీద ఫోకస్ చేసేవాడు. హోకాగే ఈ విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడం కంటే విలేజ్ ని బయట నుంచి ప్రొటెక్ట్ చేయాలని జెరై సెన్సి అనుకునేవాడు. అలాగే తను హోకాగే అవడం కంటే ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ హోకాగేని ట్రైన్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అందుకే మెనాటో, నరుటో అండ్ పెయిన్ లాంటి గ్రేటెస్ట్ స్టూడెంట్స్ అయితే ట్రైన్ చేశాడు జెరై సెన్సి. ఇలా యానిమేలో ఉన్న డీప్ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.